పాత దుబాయ్ కొత్త దుబాయ్ని ఒక నిర్దిష్ట ఎత్తు నుంచి అద్భుతంగా చూపించవచ్చన్న దుబాయ్ ఆలోచన ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి స్ట్రక్చర్ని పర్యాటక పరంగా నిర్మించగలిగింది. ఆ అద్భుత నిర్మాణమే ఈ దుబాయ్ ఫ్రేమ్. దుబాయ్ ఫ్రేమ్ పైకి వచ్చిన పర్పస్ ఏంటంటే ఒక పక్క ఓల్డ్ దుబాయ్, ఒక పక్క న్యూ దుబాయ్ని చూడడానికి. నగర సందడి నుంచి దూరంగా బంగారు ఇసుక రేణువుల మధ్య మొదలయ్యే ఈ ప్రయాణంలో ముందుగా డ్యూన్ బ్యాషింగ్, ఎత్తైన ఇసుక కొండలపై 4x4 వాహనాల వేగం కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. మన అడుగులు ఉన్నాయి కదా, ఇవన్నీ జస్ట్ ఒక 50 minutes క్లియర్ అయిపోతుంది మొత్తం. మళ్ళీ ఎలా ఉన్నది క్లీన్ ఉంది కదా, మళ్ళీ ఎలా వచ్చేస్తున్నాం. సూర్యాస్తమయ సమయంలో ఇసుకపై పడే కాంతి అద్భుతంగా కనిపిస్తుంది. రాత్రి డిజర్ట్ డిన్నర్ క్యాంప్లో అరబిక్ డ్యాన్స్, ఫైర్ షో, బార్బెక్యూ డిన్నర్తో ఈ అనుభవం సంపూర్ణమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ది గ్రేట్ స్ట్రక్చర్ అనేటువంటి దుబాయ్ ఫ్రేమ్ అలాగే డిజర్ట్ సఫారీని అయితే చూపించబోతున్నాను. సో లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేసేస్తే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు వీడియోలో గోల్డ్ సోక్ చూసాం కదా, అక్కడ నుండి ఆల్రెస్ మెట్రో స్టేషన్ నుండి స్టార్ట్ అయ్యాం. మ్యాక్స్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది ఈ దుబాయ్ ఫ్రేమ్. మెట్రో స్టేషన్స్లో లేవండి బాబు, ఎయిర్పోర్ట్స్లో ఉన్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా టికెట్ ప్రైస్ 1500 ఉంది. సో టికెట్ అక్కడే తీసుకుని లోపలికి స్టార్ట్ అయ్యాం. వరల్డ్స్ లార్జెస్ట్ పిక్చర్ ఫ్రేమ్ అని పిలువబడుతున్న ఈ దుబాయ్ ఫ్రేమ్ ఎత్తు 150 మీటర్లు, వెడల్పు 93 మీటర్లు ఉంటుంది. ఇక్కడ కూడా క్యూలు ఉంటాయండి. 1500 పెట్టి ఎక్కడ కొనుక్కున్నా క్యూలు అలా తప్పదు. ఇది మొత్తం రియల్ గోల్డ్ అని చెప్తున్నారండి చాలా మంది. రియల్ గోల్డ్ కాదు, గోల్డ్ కోటింగ్ అంతే. రియల్ గోల్డ్ అయితే ఫ్రీగా వదలరు. 150 మీటర్ల ఎత్తులో కూడా గాలి ఒత్తిడిని తట్టుకునేలా, టెంపరేచర్ మార్పులకు ప్రభావం లేకుండా ఎడారిలో నిలిచిన స్టీల్ నమ్మకమే ఈ దుబాయ్ ఫ్రేమ్. టికెట్ స్కానింగ్ అయ్యాక సాఫ్ట్ లైటింగ్, స్లో మ్యూజిక్తో మీ మనసును ప్రశాంతంగా చేస్తారు. లోపలికి వెళ్ళగానే మొదట ఓల్డ్ దుబాయ్ ఎలా ఉండేదో చూపిస్తారు. మట్టి ఇల్లు, పాత మార్కెట్లు, మత్స్యకారుల జీవితం. షో జరుగుతున్నప్పుడే సముద్ర వాసన, ఎడారి ఇసుక వాసనను కూడా లైట్గా రిలీజ్ చేస్తారు. అంటే మీరు చూస్తున్న దుబాయ్ గతాన్ని అనుభవించేలా చేస్తారు. ముందుకు వెళ్తున్న కొద్దీ గోడలపై చమురు కనుగొనబడిన దృశ్యాలు, నిర్మాణాలను మొదలైన ఫుటేజ్, వేగంగా ఎదిగిన నగరం, దుబాయ్ ట్రాన్స్ఫర్మేషన్ మౌంటేజ్ని చూపిస్తారు. ఇప్పుడు లిఫ్ట్లోకి అడుగు పెడతాం. ఫాస్టెస్ట్ లిఫ్ట్లో వితిన్ సెకండ్స్లో 150 మీటర్లు ఎత్తుకు చేరుకుంటాం. లిఫ్ట్లో కింద నుండి పైకి వెళ్తున్న కొద్దీ నిజంగా ఆకాశంలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. పైకి వెళ్ళగానే ముందు కనిపించేది గ్లాస్ 4 స్కై వాక్. స్కై డెక్ మొత్తం ఫోటోలకు పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. గ్లాస్ ఫ్లోర్ కూడా మల్టీ లేయర్ థిక్నెస్ గ్లాస్తో నిర్మించారు. దుబాయ్ ఫ్రేమ్ పైకి వచ్చిన పర్పస్ ఏంటంటే ఒక పక్క ఓల్డ్ దుబాయ్, ఒక పక్క న్యూ దుబాయ్ని చూడడానికి. ఓల్డ్ దుబాయ్లో మొత్తం మన బుర్జ్ ఖలీఫా అప్పటికే ఒక 20 సంవత్సరాల క్రితమే డెవలప్ అయిపోయింది ఆల్రెడీ ఇదంతానే. ఇప్పుడు న్యూ దుబాయ్లోనే చూడండి అవి ఎలా ఉన్నాయో. ఒక దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకటే ఒకటి. ఒక పక్క ఓల్డ్ దుబాయ్, మరో పక్క న్యూ దుబాయ్ని చూస్తున్నంతసేపు అసలు ఇటువంటి కాన్సెప్ట్, ఈ డిజైన్ వీళ్ళకి ఎలా వచ్చిందో, ఇంత పైనుండి 2 యుగాలని ఒకేసారి ఇంత అద్భుతంగా దీన్ని నిర్మించకముందు ఎలా చూడగలిగారు అనే ప్రశ్న ఈ స్కై డెక్లో ఉన్నంతసేపు నా బ్రెయిన్లో అలా తిరుగుతూనే ఉంది. ఈ విజన్కి మన సిటీస్ ఎప్పుడు చేరుకుంటాయి? అసలు చేరుకుంటాయా? కాలమే చెప్తుంది. ఈ ఫ్రేమ్ గురించి ఇంకా డీప్గా వెళ్తే 2013లో ప్రారంభమై 2018లో పూర్తయిన ఈ దుబాయ్ ఫ్రేమ్ నిర్మించడానికి దాదాపు 567 కోట్లు అయింది. హైగ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ప్లస్ గోల్డ్ కలర్ కోటింగ్ను ఉపయోగించడం వల్ల వేడిని, ఇక్కడ మెయిన్గా వచ్చే ఇసుక తుఫాన్ల నుండి డ్యాంప్ అవ్వకుండా ఉండేలా నిర్మించారు. దుబాయ్ ఫ్రేమ్ని లో టు మోడరేట్ ఎర్త్క్వేక్ జోన్స్కి అనుగుణంగా డిజైన్ చేశారు. అంటే భూమి కంపించిన ఫ్రేమ్ నిలబడేలా స్ట్రక్చరల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ప్రపంచం మొత్తానికి దుబాయ్ ఇచ్చిన సందేశం ఏంటంటే, నీ దగ్గర వనరులు లేకపోయినా సరే విజన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళిపో అనే సందేశం స్పష్టంగా కనిపిస్తుంది.
కొంత సమయం అక్కడే గడిపి తిరిగి కిందకు వచ్చాక ఫ్యూచర్ దుబాయ్ గ్యాలరీలోకి అడుగు పెడతాం. రాబోయే 50 సంవత్సరాల విజన్ని 360 డిగ్రీలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లలో చూపిస్తారు. ఫ్లయింగ్ ట్యాక్సీస్, ఏఐ కంట్రోల్డ్ సిటీస్, స్మార్ట్ పోలీస్, గ్రీన్ ఎనర్జీ దుబాయ్, ఎల్ఈడి ఏఆర్ హాలోగ్రామ్ షోలతో భవిష్యత్తుని మనకు చూపిస్తారు. ఇందులో ఆల్రెడీ ఫ్లయింగ్ ట్యాక్సీస్, ఏఐ కంట్రోలింగ్ అంతా రెడీ చేసి ఫ్యూచర్ మ్యూజియంలో పెట్టారు. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీళ్ళ మార్స్ మిషన్ కూడా కళ్ళకి కట్టినట్టు ఫ్యూచర్ మ్యూజియంలోనే పెట్టారు. అవి కూడా చూపిస్తాను. అవి చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. అవి చూడాలంటే నెక్స్ట్ వీడియో వరకు ఆగాలి మరి. ఫైనల్గా ఎగ్జిట్ అయ్యి బయటికి వచ్చేసి నేను ఆల్రెడీ డిజర్ట్ సఫారీ బుక్ చేసుకున్నా కాబట్టి దుబాయ్ ఫ్రేమ్ పికప్ పెట్టా. డైరెక్ట్గా వాళ్ళ వెహికల్ వచ్చి పిక్ చేసుకుంటుంది మమ్మల్ని. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎడారిలో డిజర్ట్ సఫారీకి. ఈ డిజర్ట్ సఫారీకి 2000 నుంచి 3000 వరకు ఛార్జ్ చేస్తారు. నైట్ డిన్నర్ కూడా ఇంక్లూడింగ్ ఉంటుంది. వెళ్ళే దారిలో బగ్గీ పాయింట్ ఉంటుంది. అక్కడ కొంతసేపు ఆపుతారు. క్యామెల్ రైడ్, బగ్గీ డ్రైవ్ చేయాలంటే మాత్రం ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. ఇదేండి ఆ బైక్ తీసుకొని వెళ్ళాలంటే 250 దిరాములు అంట మనిషికి. అంటే ఆల్మోస్ట్ వేసుకోండి ఒక 7000-8000 ఉంటుంది అటు మీద వెళ్ళాలంటే. నేను 2500 ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి ఈ బగ్గీని డ్రైవ్ చేయబోతున్నాను. బండి మాత్రం ఫస్ట్ కాల్ కింద పెడుతున్నా. అసలు కాల్ కింద పెట్టకూడదు బండి, అంత భయం వేసింది. అది ఎంత టర్నింగ్ తిప్పినా తిరిగిపోద్దాం అంటే ఆటోమేటిక్గా బండి అంత ఫాస్ట్లో హై స్పీడ్లోనే పల్టీ అవుతుందంట. లేకపోతే అది ఇంపాసిబుల్ అండి, పల్టీ అవుతుందంట బండి. ఇండియాలోనే రాజస్థాన్లో వెళ్ళదండి నేను ఎడారికి. దుబాయ్ వచ్చి ఎడారి చూస్తానంటే చూసుకోండి ఇబ్బంది ఎలాగుందో. అది ఏది ఎక్కడ రాసి పెట్టి ఉంటే అక్కడ జరుగుతుంది అన్నమాట. ఇదే ఉదాహరణ. కోపము ఈ బండోడు ఉన్నాడు కదండి, ఆడికి ఆ పెద్ద మేము ఎక్కిన బండి ఇవ్వలేదండి. ఇది ఎందరు చూపించాను కదా, ఆ బండి ఇచ్చారన్నమాట. అది 10 నిమిషాలు కూడా కోపం ఉండలేదు. ఆడొచ్చి ఆడుతూ పొడవ ఆడుతున్నాడు మమ్మల్ని ఎందుకు దింపేశారండి. ఇప్పుడు మొదలవుతుంది డిజర్ట్ సఫారీ. టైర్లలో కొంత ఎయిర్ని తీసేస్తారు డిజర్ట్ సఫారీ స్టార్ట్ చేసే ముందు. ఈవినింగ్లో వెళ్తే ఈ డిజర్ట్ సఫారీని ఎక్సలెంట్గా ఎంజాయ్ చేయొచ్చు.
వేసుకుంటే కదా ఇలా వెళ్ళిపోతుంది కదా ఒకే డైరెక్షన్లో. డైరెక్షన్ చూసారా, ఇసుక డైరెక్షన్ చూసారా, అటు నుంచి గాలి వేస్తుంది కాబట్టి ఈ డైరెక్షన్లో ఉన్నాయన్నమాట. మొత్తం వేవ్స్ 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 ఉంది కదా, అటు డైరెక్షన్ మన అడుగులు ఉన్నాయి కదా, ఇవన్నీ జస్ట్ ఒక 15 minutes మళ్ళీ క్లీన్ అయిపోతుంది మొత్తం. మళ్ళీ ఎలా ఉన్నది క్లీన్ ఉంది కదా, మళ్ళీ ఇలా వచ్చేస్తున్నారు. అది ఇక్కడ స్పెషాలిటీ. ఎడారి ఎడారి అంటే ఎడారిని అబ్జర్వ్ చేయాలి. కొంతసేపు తర్వాత నైట్ డిన్నర్కి స్టార్ట్ అవుతున్నాం. అక్కడ బెల్లీ డ్యాన్స్, ఫైర్ షో ఉంటుంది. ఫైనల్గా డిన్నర్ లొకేషన్కి రీచ్ అవుతాం. చాలా ఆకలి మీద ఉన్నాను, అప్పటికే డిన్నర్ స్టార్ట్ అయిపోయింది. బెల్లీ డ్యాన్స్, ఫైర్ షోకి స్టేజ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నేరుగా వెళ్ళి ప్లేట్ పట్టుకొని నచ్చిన ఐటమ్స్ని పెట్టుకున్నాను. వెరైటీస్ ఉన్నాయండి. ప్రస్తుతానికి ఇవి కొడదాం, తర్వాత చూద్దాం. ఇది ప్రస్తుతానికి ఒక ట్రిప్కి వేసాం, రెండో ట్రిప్కి మారుస్తాం. ఈవెంట్స్ మొదలయ్యాయి. ఫుడ్ తింటూ ఈవెంట్స్ చూస్తుంటే భలే మజా వచ్చింది. బెల్లీ డ్యాన్స్ అవ్వగానే ఫైర్ షో స్టార్ట్ అవుతుంది. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అంతే. స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది. అదండి షో పరిస్థితి. కరెక్ట్గా 3 షోలు అయిపోయింది. జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంతే. ఫుడ్ తినేసి నచ్చినది తినేసి 8 అయింది టైము. ఫ్లయింగ్ చేస్తున్నాం. ఇంటికి వెళ్ళేటప్పటికి 8:30 అయిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు కహాని. అమౌంట్ ముందే తీసేసుకుంటారు. పికప్ మనం అనుకున్న ప్లేస్కి వస్తారు, బట్ డ్రాపింగ్ కూడా ఎక్కడ పిక్ చేసుకున్నారో అక్కడే డ్రాప్ చేస్తారు. యాక్చువల్గా మనం ఎక్కడ చెప్తే అక్కడ డ్రాప్ చేయాలి. సో సఫారీ బుక్ చేసుకున్నప్పుడే క్లియర్గా పికప్ అండ్ డ్రాప్ గురించి చెప్పండి. నేను ఎలాగోలా మేనేజ్ చేసి నా డిజైర్డ్ లొకేషన్కి డ్రాప్ చేయించుకున్నాను. లేకపోతే నైట్ టైం కాబట్టి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ వీడియోకి ఇంతే. మరి నెక్స్ట్ వీడియోస్ ఇంకా చాలా బాగుంటాయి. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి, ముఖ్యంగా టీవీలో చూసేవాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.